ఎక్స్ట్రీమ్ హై చాలా ఎక్కువ చెప్తున్నారు. దొరకడమే కష్టం ఉన్నట్టుంది. పండుగ చేసుకుందామంటే అసలు పెట్టుకున్నట్టు కూడా అనిపించదు. పేరుస్తుంటే ఒక లైన్ కూడా రాదు. అదే కొందామన్నా కూడా 100కి ఏం రాలేదు, ఇంత వచ్చింది పువ్వు. అది కూడా ఏదో నేమ్ సేక్ పెట్టుకోవాలి అంతే, పెట్టుకున్నాం. మామూలుగా ఏంటంటే కొంచెం పెద్ద కనబడాలనే చూస్తాం మనం. అట్లీస్ట్ మినిమం ఈ సైజ్ కూడా రాదు ఇప్పుడు. బంతిపూలు ఏమో 100 kg, ఇదేమో ఊర్లో కూడా లేదు. నిన్న ఊరికి కూడా వెళ్ళొచ్చు. ఆడ పరిస్థితి ఇక్కడ పరిస్థితి అంతే. మేబీ రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటా. ఎక్కడ గునుపు కనపడకుండా అయిపోతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ పెరిగేది అంతే. ఏ విలేజ్ అన్న మీకు విలేజా ఏంటి ఇక్కడేనా? మేము ఉండేది ఇక్కడనే, నాగోళ్ళు ఉంటాము. మా అత్తగారు వాళ్ళు కుక్నూరుపల్లి. ఈ డిస్ట్రిక్ట్ మెదక్, కుక్నూరుపల్లి. ఇప్పుడు ఊరు వెళ్తున్నారా లేకపోతే తీసుకెళ్ళాలి? హైదరాబాద్లో ఇక్కడనే చేద్దామని. అక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదు, సేమ్ పువ్వు ఎక్కడ లేదు. ఇక్కడికి వెళ్తూ ఉంటారా ఎప్పుడన్నా? ఇక్కడే ఉంటారా? అంటే వెళ్తుంటాము, పాప వాళ్ళు వెళ్ళి ఉంటారు అక్కడ. ఇంకా మెయిన్ బతుకమ్మ ఇంట్లో చేయాలని చెప్పి వస్తున్నాం, కానీ ఇంకా ఫస్ట్ 5 days అక్కడే ఎంజాయ్ చేసి వచ్చింది ఊర్లో. ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, ఎట్లా ఉంది సెలబ్రేషన్ ఇక్కడ కానీ అక్కడ కానీ? ఊర్లో వైపు చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో అంటే ఓకే, ఇట్స్ ఓకే, బాగానే చేస్తారు హైదరాబాద్లో కూడా. బట్ ఊర్లో వైబ్స్ ఎవ్రీడే ఉంటుంది అక్కడ. ఇక్కడ నవరాత్రులు బాగా చేస్తారు సిటీలో. పూలు వచ్చేసరికి ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయా? లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఉన్నాయా? ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ. ఇయర్ చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం అన్న దొరుకుతున్నది, కానీ ఈసారి మరి ఇంత చిన్నది 10 rupees అంటుంది. అసలు 10 rupeesకి వేరే ఏదైనా కొనుక్కోవచ్చు. కొనక తప్పలే అని కొన్నారు అంతేనా? అంతే. మంచిగా హ్యాపీగా కొనుక్కున్నాం, మంచిగా పేర్చుకుంటున్నాం అన్నట్టు ఏం లేదు. బట్ సామెతకి పెట్టుకుంటున్నాం ఇంట్లో అన్నట్టే ఉంది, అంతే సింపుల్. అయితే గుమ్మడికాయలు కూడా ఉన్నాయి కదా, అవి ఏం రేట్ చెప్తా ఉన్నారు? వాటి ఇంకా చూడలేదు, ఇంకా చూడాలి. మేబీ ఇంకా దసరా 1-2 days ముందు కొంటాం కదా, అప్పుడు తెలుస్తుంది రేట్స్. ఇంకా వచ్చాయి కదా, స్టాక్ తీస్తారు మెల్లగా. జిఎస్టీ రేట్లు కూడా తగ్గించారు కదా అన్న, సామాన్ కూడా కొంటారు కదా, అదేదో నా ఇంట్లో వేయడానికి. ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా జిఎస్టీ అన్ని గ్రాసరీస్ మీద. దసరా తర్వాత స్టార్ట్ అవుతుంది, ఇప్పుడైతే ఏం లేదు. ఆఫ్టర్ దివాళీ పెట్రోల్ ప్రైజెస్ ఓన్లీ కార్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. కార్లో అయితే రేట్స్ తగ్గాయి. అంటే 1.5 lakh తక్కువ ఉంది నేను చూసుకున్న కార్కి. ఇప్పుడున్న ప్రజెంట్ కార్ రేట్కి అయితే చాలా తక్కువ ఉంది. సో ఇన్ని రోజులు పెంచి ఇప్పుడు తగ్గడం అట్లా ఏం చెప్తారు ఒకసారి? చెప్పడానికి ఏం లేదు, వాళ్ళే పెంచారు, వాళ్ళే తగ్గించారు. సో సామాన్య ప్రజల కంటే ఇంకా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ విల్ బీ హ్యాపీ, కొంచెం హ్యాపీ ఉంటారు. మిగతా వాళ్ళకి ఏం లే, వాళ్ళకు ఉన్న ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్కి ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండదు నన్ను అడిగితే మాత్రం. ఏదో మరీ ఇంకా బైక్ కొందాం అనుకునేవాడు ఇప్పుడు 1,20,000 కొట్టినోడు 90,000 కొంటాడు. హీల్ బీ హ్యాపీ, అరే 30,000 తక్కువకి వచ్చిందని. మిగతా వాళ్ళకైతే ఏం లేదు, సింపుల్. అనుకున్న దానికంటే ఎక్కువ రేట్ మండీలలో కూడా. నాంపల్లి ఎంజే మార్కెట్కి ఇట్లా ఉంది కదా, ఎంజే మార్కెట్లో కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? నేను హైదరాబాద్ మునగనూరు. అక్కడ సైడ్ ఉన్నాయి, కానీ నేను ఆఫీస్ నుండి ఇక్కడ బయలుదేరాను అనమాట. నేను యశోదలో చేస్తాను. సో అక్కడ నుంచి ఆఫీస్ టైమింగ్స్ తీసుకొని ఇక్కడ తీసుకుంటే ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ ఉన్నాయా రేట్? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండే, 50, 60, 70 అట్లా ఉండే. ఇప్పుడు మాత్రం ఏకంగా 120, 150. నేను 2 days బ్యాక్ తీసుకున్నాను. 1 kg 150 rupees, 200 rupees. బంతిపూలు అయితే బంతిపూలు. ఈ బతుకమ్మ పూలు అయితే ఇంకా చెప్పొద్దు. డిజైన్స్ అండ్ గునుగు పువ్వు అంటాం కదా, ఆ పువ్వు అయితే 2 కట్టలు 50 రూపాయలు, 3 కట్టలు 50 రూపాయలు. చిన్న చిన్న సరిపోతుంది. అది ఏడ సరిపోతుంది, అస్సలు సరిపోదు. దగ్గర నాకు మోర్ దెన్ 2,000 ఆ బతుకమ్మ పువ్వుకే అయ్యింది. అది బతుకమ్మ ఎంత హైట్ అయితే నార్మల్గా? నేను 2,500 పెట్టానండి కాస్ట్. మొన్న 2 days బ్యాక్ ఇంత ఎత్తు అయింది. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది, గాడ్ గ్రేస్. బట్ ఆ అమౌంట్ గురించి మ్యాండేటరీ కాదు, కానీ బతుకమ్మను చేసేటప్పుడు అవైలబుల్గా ఉండాలి కదా, దానికి తగ్గ రేట్లో వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. కానీ ఈ కలర్ పూల బతుకమ్మవే చాలా రేట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చెప్పదు ఈ రేట్స్. వేరే కూడా ఉన్నాయి కదా, మన గుమ్మడికాయలు కానీ ఇంకా ఇతర వస్తాయి. గుమ్మడికాయలు కూడా రేట్ ఎక్కువనే ఉన్నాయి. అది 200, 250. బూడిది గుమ్మడికాయనేమో 250, దిష్టి తీసే గుమ్మడికాయనేమో ఎల్లో కలర్ ఏమో 150 ఇస్తున్నారు. అవి నిన్ననే తీసుకెళ్ళాం మేము. పండగ సీజన్ కాబట్టి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ కూడా అదే కదా. ఏం బతుకమ్మ అనగానే అన్ని రకాల పూలు యూజ్ చేయాలని చూస్తారు. మినిమం 9 రకాలు యూజ్ చేస్తారు కదా. మీరు చూస్తూ ఉన్నారు కదా చిన్నప్పటి నుంచి, అసలు పూలు ఎన్ని రకాల పూలు పెట్టాలి? కొత్తగా అంటే నాకు తెలిసిందైతే మా అమ్మ వాళ్ళు చెప్పింది, ప్రతి ఇయర్ కొత్తగా వచ్చే పువ్వుతోటి మనం బతుకమ్మ తయారు చేస్తాం. అది కొత్త పువ్వు అంటే ఆ పువ్వు ఏదైతే వస్తే పూల కోసం చేసే పూజ ఇది బతుకమ్మ పండుగ. ఇది లేడీస్కి సంబంధించింది, జెంట్స్కి కాదు. బట్
ఇది పూల కోసం చేసే పూజనే అంతే, స్పెషల్ అయింది. అయితే మీరు చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు అఫీషియల్ అండి, అంటే ఈ టైప్ చేయాలి ఈ టైప్ చేయొద్దు అన్నట్టు లేదు. పాతకాలపు పద్ధతులే చాలా బెటర్. అందులో బతుకమ్మని చేసి గౌరమ్మని పెట్టి తమలపాకు పెట్టి గౌరమ్మని పెడితే దాంతోపాటు పసుపు కుంకుమ ఇస్తే అది ఒక లేడీస్కి సంబంధించింది చిహ్నం అన్నమాట. సో బొమ్మలు పెట్టి జడలేసి కొంగు కప్పి అది కాదు బతుకమ్మ. కొత్త పూలతో ఏదైతే పువ్వులు వస్తాయో ఈ సీజన్లో వచ్చే పువ్వులతోటి పూల కోసం చేసే పూజ కాబట్టి అలాంటి డిజైన్స్ కాకుండా పాతకాలం పద్ధతులు. ఒక 100 మంది ఊర్లో ఉంటే ఎంతమంది ఊర్లో ఉండేవాళ్ళు. మాది ఇక్కడ కొత్తపేట అమ్మ వాళ్ళది, యాక్చువల్గా ఎస్బీఐ కాలనీ కొత్తపేట బస్తీ అనమాట. సో మా కాలనీలో అంటే మా బస్తీలో ఆడేవాళ్ళు పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి, అంటే అప్పుడు వచ్చిన పూలతోటే ఇంత రేట్లు లేవు. ఇంట్లో అసలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే మేము చైల్డ్హుడ్ అంతా ఇండ్ల పొంటి పొలం పొంటి తీసుకొచ్చి తెంపుకొచ్చి చేసేవాళ్ళం. ఆ బతుకమ్మనే పెద్ద పెద్దగా అయ్యేది. నేను కానీ మా అన్న కానీ మా అక్కలు కానీ నేను మా అన్న, నాకు బాగా గుర్తుకుంది, నేను మా అన్న అండ్ మా పెద్దనాన్న కూతురు సక్కుబాయ్ అని, అక్క వాళ్ళ 2 అక్కల మ్యారేజెస్ అయిపోయినాయి అనమాట. స్కూల్ ఎగ్గొట్టి పోయి బతుకమ్మని తీసుకొచ్చి చేసేవాళ్ళం. చేసినప్పుడు ఒక్కరు కాదు అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది ఊర్లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్లో అందరు బతుకమ్మ ఆడేవాళ్ళు. నిండుగా గాజులు బొట్టు కానీ అది కానీ ప్రతి ఒక్కటి. అప్పటిదే సూపర్ అండి, ఇప్పుడు వేస్ట్. అంటే స్కూల్ బ్యాచ్ అంటే స్కూల్ లైఫ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇంటర్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ లైఫ్ బాగుంది అంటే స్కూల్ లైఫ్ ఎట్లా చెప్తామో ఇది ఇప్పుడు ఈ లైఫ్ బాగుందా ఆ లైఫ్ బాగుందా అంటే మనకు పాత పద్ధతులే బెటర్ అండి, నా ఒపీనియన్ అయితే అది. విలేజ్లలో కూడా అట్లే ఉన్నది ఇప్పుడు పరిస్థితి? విలేజ్లలో కూడా అట్లే ఉందా ఇప్పుడు ప్రజెంట్ అయితే? విలేజ్లలో ఇప్పుడు నాది కూడా మునగనూరుకే వస్తుంది కదా, కొంచెం విలేజే అది అయింది, గ్రేటర్ అయింది కానీ బట్ ఆ ఊరు వాళ్ళు పద్ధతులు ఎప్పుడు మర్చిపోలేదు. బట్ కొయ్యడ సంగి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఊర్లలో అందరు కలిసి ఆడతారు ఇప్పటికీ. అదొక్కటి నచ్చింది అక్కడ. ఏమైనా పాటలు వచ్చా? నాకేం పాటలు రావండి. పాటలు పాడుతూ ఉన్నారు కదా, అన్ని డీజే పాటలు పెడతా ఉన్నారు అని. ఇప్పుడు డీజే పాటలు పెడుతున్నారు, బట్ మా ఇంటి దగ్గర ఒక ఏజ్డ్ పర్సన్ ఆంటీ ఉంది, ఆంటీ వాళ్ళు పాటలు పాడతారు. ఇంకొకటి భాగ్యక్క అని ఇంకొక ఆంటీ ఉంది, బ్రాహ్మణ ఆంటీ, వాళ్ళు పాటలు పాడతారు. వాళ్ళనిది మేము అందుకుంటాము, బట్ అమ్మ వాళ్ళు ఎట్లా పాడుతుంటారో ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు పాడుతుంటే ఆడుతుంటే మనం. విలేజ్కి వెళ్తారా? ఇక్కడ సెలబ్రేట్? నాది ప్రాపరే హైదరాబాద్, అమ్మ వాళ్ళది కొత్తపేట. విలేజ్ అంటే హైత్నగర్ మునగనూరు ఐడియా ఉందండి? మన హైత్నగర్ మునగనూరులో ఉంటాం అనమాట. అది విలేజ్కి సంబంధించిందే. మాతను కూడా పెట్టాము యాక్చువల్గా. ఆ మాతను కూడా చాలా బాగా అక్కడ మొత్తం ఒక మా కాలనీ మెంబర్స్ మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. ఏం లేదు, ఈసారి పువ్వు కూడా ఇక్కడ కొత్తపేటలోనే. కొత్తపేటలోనా? సో లాస్ట్ ఇయర్ తక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఈ ఇయర్ తక్కువ ఉన్నాయా? లాస్ట్ ఇయరే తక్కువ ఉంది, ఈ ఇయర్ అసలు ఏం లేదు. అసలు పువ్వు కూడా ఎక్కువ కనిపించట్లేదు. మీరు ఏం పూలు, ఎన్ని రకాల పూలు కొంటారు మీరు? అన్ని రకాలు కొంటాం. యాక్చువల్లీ నేను గుడ్డి మల్కాపూర్ వెళ్తాం కానీ లాంగ్ అని వెళ్ళలేదు ఈసారి. అక్కడ తీసుకునే వాళ్ళు ఇవాళ అంటున్నారు రేపు అంటున్నారు. ఆ డైలమాలని అందరు ఇవాళ చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడే వచ్చినాం. అంటే ఇప్పుడు ఈ రోజు చేస్తే చేయొచ్చా, రేపు చేయొచ్చా? యాక్చువల్లీ ఇవాళనే చేయాల్సింది, కొంతమంది ఏమో రేపని డిసైడ్ అయ్యారు. ఎంత ఇస్తున్నారు కట్ట? ఒకటి ఎన్ని అంటే 50కి 6 కట్టలంట. 6 ఎంత అయితే సరిపోతాయా? ఒక రౌండ్ కూడా రావు అసలు. ఇప్పుడు ఎన్ని రౌండ్లు అయితే ఒక బతుకమ్మ అయితే అది మొత్తం పెడితే ఒక రౌండ్ అవుతుంది. ఎంత అవుతుంది కాస్ట్ మరి? నేను ఎక్కువ 500 పెడితే ఇంత పెద్ద బతుకమ్మ అవుతుంది మాకు ఎప్పుడు. ఈసారి అయితే అసలు కొనలేదు, ఇంకా ఇప్పుడే వచ్చినాం మేము జస్ట్ పువ్వు కొనడానికి. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే విలేజ్లో? విలేజ్లో ఏం లేదు, ఇక్కడే చేస్తాము. మీరు చూస్తూ ఉన్నారు కదా ఎవ్రీ ఇయర్, డిఫరెన్స్ ఏమున్నది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్? ఆల్మోస్ట్ వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండనో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అలానే ఉంది. బతుకమ్మలో డిఫరెంట్ ఏం లేదు కానీ కొంచెం కాస్ట్లీ, అసలు ఏం పువ్వే దొరకట్లేదు ఇవాళ అసలు. ఎట్లున్నాయి రేట్స్? ఏమేమి కొన్నారు? బంతి పూలు కొన్నా, కంగన పూలు కొన్నా, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి. 50కి 8 అంటారు, వాళ్ళు 50కి 4 అంటారు, వాళ్ళు 20కి 3 అంటారు.
ఇక రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి, ఇక తప్పదు కదా కొన్ని. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట సరూనగర్ నుంచి వచ్చిన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లుండే రేట్లు? ఇక లాస్ట్ కూడా అంతే ఉన్నాయి, ఇప్పుడు అంతే ఉన్నాయి. అప్పుడేం తగ్గలే, ఇప్పుడేం తగ్గలే. అప్పుడు అప్పుడు కూడా అదే అమ్ముతున్నారా? నార్మల్ అంటే బతుకమ్మ పూలు ఇప్పుడు దసరాకి అమ్ముతారు కదా, పుట్టేప్పుడు అమ్మరు కదా అవి. అట్లా పండగప్పుడే అమ్ముతారు. ఇక అవసరం ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. బంతిపూలు కూడా నార్మల్గా కూడా సేమ్ రేట్ అమ్ముతున్నారా? బంతిపూలు అంటే ఇప్పుడు 100 రూపాయలు కిలో అమ్ముతారు, ఓసారి 80, 100, 80. ఇక మార్కెట్ని బట్టి అనుకో. ఇక వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఖర్చు పెడితే ఒక బతుకమ్మ అవుతుంది? 2-3 వేలు ఖర్చు పెడితేనే బతుకమ్మ అవుతుంది మామూలుగా. అది మామూలుగా ఇక ఇంకా పెద్దగా అంటే 5 వేలు ఖర్చు పెట్టాలి. పెద్దగా మంచిది చేయాలంటే. మామూలుగా జర చిన్నగా చేయాలంటే 2-3 వేలు కాదు. విలేజ్ ఉందా అంకుల్ మీకు? విలేజ్కి వెళ్తారా? విలేజ్ అక్కడ నారాయణఖేడ్ అక్కడ మెదక్ డిస్టిక్. విలేజ్లో బాగా చేస్తున్నా సెలబ్రేషన్ ఇక్కడ? ఇక ఇప్పుడంటే ఇక విలేజ్లు అంటే వెనుక నుంచి బతుకమ్మలు అక్కడ బాగా అవుతుంది. ఇక హైదరాబాద్ అంటే ఏ గల్లీకి ఆ గల్లీలో ఆడుకుంటారు అట్లా. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? డిఫరెన్స్ ఏంటంటే ఇక అక్కడనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. హైదరాబాద్ ఇప్పుడు ఏంటంటే డీజే పెట్టుకుంటారు, వాడుతారు. ఊర్లలో ఏమో డీజేలు ఏముండదు, నోటితో పాటలు పాడుకుంటే వాళ్ళు అక్కడ ఆడుతారు, అంతే ఫరక్. ఇక్కడ గుమ్మడికాయలు ఏం రేటు ఉన్నాయి? గుమ్మడికాయలు మరి ఎంత ఉందో 100, 150 అట్లా. ఇక అంతే ఉన్నాయి అవి కూడా. ఒక్క కాయ 150, 100 కాయని బట్టి ఇక అట్లా సైజుని బట్టి. బంతిపూలు పడితే 130 రూపాయలు చెప్తారు కిలో. ఏదైనా ఈ గున్నె పువ్వు అవి 50కి 5, 6 అంటారు. రేట్లు చాలా టూ మచ్ ఉంది రేటు. బతుకమ్మకి ఎన్ని రకాల పూలు తీసుకోవచ్చు? 5 లేకుంటే 6 రకాలు తీసుకోవచ్చు. ఇప్పుడు 2 రకాలు కూడా వస్తాడు రేట్లు. టూ మచ్ ఉన్నాయి ధరలు. ఎంత ఖర్చు వస్తుంది? వస్తే 5 నుంచి 600 వరకు వస్తుంది. లాస్ట్ ఇయర్ 250 అయిపోయింది. ఈసారి ఇంకా ఎక్కువనే అవుతుంది. సెలబ్రేషన్ ఇక్కడ విలేజ్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది? విలేజే బాగుంటుంది. వెళ్తారా మీరు విలేజ్కి? ఇక్కడ హెద్దాటే కదా తర్మత్.